ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యంగా జియో సిమ్ వాడుతున్న వారందరికీ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఏదైతే దీపావళికి బంపర్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. గుడ్ న్యూస్ అండి. ముఖ్యంగా దీపావళి సందర్భంగా కంపెనీ ఏదైతే అందరికీ అందుబాటులో ఉండాలని సరసమైనటువంటి ధరను జియో భారత్ ఫోన్లను విడుదలైతే చేసింది. దీంతో 4G ఫోన్లు 699 నుండి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుతం 2Gని వినియోగిస్తున్న 1,10,00,000 మంది వినియోగదారులు 5Gకి మార్చాలనే లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది. అయితే అత్యల్ప నెలవారీ ప్లాన్లను ప్రవేశపెట్టడంతో జియో భారత్ V4 మోడల్ బాగా ప్రాచుర్యం అయితే ఉంది అని చెప్పేసి, దీనికి సంబంధించి ఇక మనకు జియో భారత్ ఫోన్ వినియోగదారుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్ కూడా అందిస్తుంది. ఇందులో వచ్చేసి ₹123 కనుక మీరు ఏదైతే 14 GB డేటా, అపరిమితమైన వాయిస్ కాల్ 28 రోజుల పాటు అయితే పొందడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇతర టెలికాం ప్రొవైడర్లు ఇలాంటి ప్లాన్ను ధర దాదాపు ₹199. దీని ద్వారా వినియోగదారుడు 38% వరకు అయితే డబ్బులను అనేది ఆదా చేసుకోవచ్చు అనమాట. సో ఇక జియో ఫోన్ కాదు, ఇతర వారు కూడా ఒక ప్లాన్ తీసుకురావడం జరిగింది. సో ఇక దీపావళి సందర్భంగా కలిసి రీఛార్జ్ చేసుకునే వారికి ప్రత్యేకమైన ఆఫర్ కూడా ఇచ్చారనమాట. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. కేవలం జియో ఫోన్ వాడుతున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు కూడా 3 నెలలు కలిపి 369 రీఛార్జ్ చేసుకుంటే మీకు ఒకే నెల సర్వీస్ పూర్తిగా ఉచితం అయితే లభిస్తుంది. అంటే మీరు కనుక 369కి అంటే 4 నెలల పాటు కనుక సేవలను అయితే ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీని ధర వచ్చేసి నెలకు ₹92 మాత్రమే. ఈ ప్లాన్ వార్షిక ప్రతిపాదన 1234కి కూడా అందుబాటులోకి అయితే ఉందన్నమాట. సరసమైనటువంటి ఇంటర్నెట్తో పాటు జియో భారత్ ఫోన్ అదేవిధంగా వినోదం కావచ్చు, రోజువారీ అవసరాలకు సంబంధించి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, జియో స్నాప్ ద్వారా అయితే 80 మిలియన్ పాటలు, జియో టీవీ ద్వారా అయితే 600 కంటే ఎక్కువ టీవీ ఛానల్ అందుబాటులో అయితే ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. జియో వినియోగదారులకు జియో పేని ఉపయోగించి సులభంగా యూపీఐ లావాదేవీలు అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట.